నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతి జిల్లా ఒక్కరోజు పర్యటన నిమిత్తం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు సంవత్సరికంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని తిరుగు పయనమైన సీఎం. ప్రపంచానికి జ్ఞాన జ్యోతిని చూపించిన మహనీయులు వాల్మీకి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అధికారికంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అధికారులు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడికి యత్నించడం హేయమైన చర్య. తిరుపతిలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా తిరుపతి స్విమ్స్ సర్కిల్లో వాల్మీకి మహర్షి విగ్రహానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పుష్పమాలలు సమర్పించి ఘనంగా నివాళి అర్పించారు. మంగళవారం ఉదయం వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా తిరుపతి స్విమ్స్ సర్కిల్లో ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి వాల్మీకి మహర్షి జీవిత మార్గం, తపస్సు, ధర్మం, రచనా సంపద సమాజానికి ఆదర్శప్రాయమైందని తెలిపారు. ఆయన రచించిన రామాయణం భారతీయ సాంస్కృతిక వారసత్వానికి మూలాధారంగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి భరత్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. పున్నమి వెలుగుల్లో దేవేరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దివ్యమంగళ తేజస్సును ఊంజల్ సేవలో తిలకించే భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ పరమానంద భరితులయ్యారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఊంజల్ సేవ కన్నుల పండుగగా జరిగింది. పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం రాత్రి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఊంజల్ సేవ నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి అచ్యుతరాయవారి మండపంలో ఉయ్యాలలో, అమ్మవారిని 16 కాళ్ల మండపం ఉయ్యాలలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం వేద పండితులు వేద మంత్ర పుష్ప సమర్పించగా పున్నమి వెలుగుల్లో స్వామి అమ్మవార్లు ఉయ్యాలలో సేద తీరుతూ భక్తులకు కరుణా కటాక్షాలు అనుగ్రహించారు. మండుటెండవి వేసవిలో చల్లటి ఆహ్లాదకర వెన్నెల శోభలు స్వామి అమ్మవార్ల దివ్యమంగళ స్వరూపాలను భక్తులు తిలకిస్తూ ఆధ్యాత్మిక ఆనందానికి లోనయ్యారు. విశేష పూజల అనంతరం స్వామి అమ్మవార్లకు పూర్ణాహృతులు సమర్పించారు. ఈ ఉత్సవంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఒక్కరోజు పర్యటన నిమిత్తం నేటి మంగళవారం ఉదయం రంగంపేట సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు ఘనంగా స్వాగతం లభించింది. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, మున్సిపల్ కమిషనర్ మౌర్య, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, ఎస్పీ సుబ్బారాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, తిరుపతి, చంద్రగిరి, నగరి, శ్రీకాళహస్తి, గంగాధర, నెల్లూరు, సూళ్లూరుపేట శాసనసభ్యులు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, గాలి భానుప్రకాష్, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, డాక్టర్ థామస్, నెలవల విజయశ్రీ, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, చుడా చైర్మన్ శ్రీమతి హేమలత, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగనమ్మ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవే నాయుడు, పరసారత్నం, మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నాయ బ్రాహ్మణ చైర్మన్ రుద్రకోటి సదాశివం, డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి, తిరుపతి నగరపాలక కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, తిరుపతి రెవెన్యూ అధికారి రామ్మోహన్, ప్రజా ప్రతినిధులు తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రికి సాదరంగా స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ వెలుపల కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన నారావారిపల్లెకు బయలుదేరి వెళ్లారు. తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు సంవత్సరికంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారిపల్లెకు విచ్చేశారు. మంగళవారం తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు సంవత్సరికంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంపేట వద్ద హెలికాప్టర్లో దిగి రోడ్డు మార్గం ద్వారా నారావారిపల్లెకు చేరుకున్నారు. నారా రామ్మూర్తి నాయుడు సమాధికి పూలమాలలు వేసి సీఎం కుటుంబ సభ్యులతో కలిసి తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు సంవత్సరికంలో పాల్గొన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లను చేశారు. సుమారు 500 మందికి పైగా పోలీసులు పహారీ నిర్వహించారు. తిరుపతి జిల్లా ఒక్కరోజు పర్యటన ముగించుకుని తిరుగు పయనమైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రంగంపేట సమీపం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద సాదర వీడ్కోలు లభించింది. ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ వెలుపల కార్యకర్తలు, ప్రజలు వీడ్కోలు పలికారు. అనంతరం మధ్యాహ్నం 2:25 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లికి బయలుదేరి వెళ్లారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతాప్ స్వామి ఆధ్వర్యంలో ఏకవీర సేవా ఫౌండేషన్ భక్తుల పట్ల ప్రేమ, సేవాభావంతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డిలు అన్నారు. పూజ్య శ్రీ ప్రతాప్ స్వామి దివ్య ఆశీస్సులతో
ఏకవీర సేవా ఫౌండేషన్ ప్రతి ఏటా భక్తిపూర్వకంగా తిరుమల పాదయాత్రగా వచ్చే తమిళనాడు భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా చెన్నై నుంచి మంగళవారం తిరుచానూరుకు చేరుకున్న శ్రీమన్ తిరియాన్ భక్తి మండలి యాత్రికులకు తిరుచానూరు కేఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద అన్న ప్రసాదాలను అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతాప్ స్వామి ఆధ్వర్యంలో ఏకవీర సేవా ఫౌండేషన్ భక్తుల పట్ల ప్రేమ సేవాభావంతో ఈ మహత్తర సేవను కొనసాగిస్తుందని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డిలు అన్నారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా సమాజ హితం అనే ప్రధాన లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఆధ్యాత్మికతతో కూడిన సేవా భావనను ప్రజల్లో ప్రేరేపించడం ఏకవీర సేవా ఫౌండేషన్ ప్రధాన ధ్యేయంగా కొనసాగుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. பகவானுடைய கிருபையினாலும் நம்முடைய பெற்றோர்கள் செய்த புண்ணியாபலத்தாலும் ஸ்ரீமான் பிரதாப் சுவாமி அவருடைய திருவருளாலும் ஆண்டுதோறும் நாம் மேற்கொள்ளும் பாத யாத்திரை இந்த ஆண்டு 28வது ஆண்டாக நாம் நடந்து வந்து திருச்சானூர் தாயாசனின் பாத்திரத்திலே வந்திருக்கிறோம். நாளைக்கு தரிசனம் இருக்குது. ஒவ்வொரு இடத்துலையும் ஒவ்வொரு நாளைக்கு ஒரு அன்னதானம் நடந்தால் கூட இந்த மாதிரி இடத்துல வந்து கடந்த 4 வருஷமாக நமக்கு பிரதாப் சுவாமியோட கையில் இருந்தால ஒன்றும் எதிர்பார்க்காம ஒரு தர்ம கைகரியமாக பண்ணி இந்த மாதிரி சாப்பாடு நமக்கு இது ஒன்றும் பார்த்ததில்லைன்ற அளவுக்கு அவங்க சாப்பாடு போட்டு வராங்க. இது 28வது ஆண்டு. அவர் என்னைக்கு எப்போவும் போன வருஷம் வருவார். இந்த வருஷம் வரணும்னா గుజరాత్లో நம்மள மாதிரி அவரும் ஒரு పాదయాత్ర அவர் నమో వెంకటేశాయ. ఈరోజు తిరుచానూరుకి తమిళనాడు నుంచి పాదయాత్రగా గణేష్ స్వామి వారి భక్త బృందం తిరుపతి తిరుచానూరుకి వచ్చారు. వారికి కాలినడకన వచ్చిన భక్తులకు మన పూజ్యశ్రీ ప్రతాప్ స్వామి గారి ఆధ్వర్యంలో గణేష్ స్వామి వారి భక్తులకు ఈరోజు అన్నప్రసాదం ఇక్కడ తిరుచానూరులో అందించడం జరిగింది. వీరు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఏడు తమిళనాడు నుంచి కాలినడకన వచ్చి ప్రతి చోట దేవాలయాన్ని దర్శించుకొని ఆఖరిగా మన ఎక్స్ వేదిక ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో మొలకల చెరువు కల్తీ మద్యం బయటపడటంపై జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి ఖండించారు. శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడారు. ఎవరో ఎక్కడో తప్పు చేస్తే దానిని ప్రభుత్వానికి పార్టీకి అంటగట్టేలా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. తమ పార్టీ వారెవరైనా మద్యం మాఫియా నిందితులని తెలిసి సస్పెండ్ చేసి చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపారు. ఇప్పటికైనా ఇలాంటి అవాస్తవాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం మానుకోవాలని ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు. ఈ నెల అక్టోబర్ 12న గార్లపాటి పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు ఆచార్య గార్లపాటి దామోదర్ నాయుడు తెలియజేశారు. విశ్వశ్రీ సాహితీ సమైక్య అధ్యక్షులు దామోదర్ నాయుడు మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి విశ్వశ్రీ సాహితీ సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల అక్టోబర్ 12వ తేదీన 5 సాహితీవేత్తలకు 2 ఉత్తమ రైతులకు గార్లపాటి పురస్కారాలు తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని రాస్ బిల్డింగ్లో ఇవ్వనున్నట్లు తెలియజేశారు. 2019లో గార్లపాటి పురస్కారాలు అని ఒక దాన్ని పెట్టి సాహితీవేత్తలను మంచి సాహితీవేత్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నగదు బహుమతి ప్రకటించి వారిని సన్మానం చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2019లో శతావధాని ఆముదాల మురళి గారికి, ఆకుల మల్లేశ్వరరావు గారికి ఆ పురస్కారాలను అందజేశాం. ఆడ తర్వాత ఆ 2 పురస్కారాలతో పాటు మా తల్లిదండ్రుల పేరుతో పాటు మా తాత, నాకు చిన్నప్పుడు రామాయణ భారతాలను బోధించినటువంటి మా తాత సిద్ధమనాయుడు గారి పేరుతో కూడా ఉంటే బాగుంటుందని 2022లో 3 సన్మానం చేయడం, పురస్కారం ఇవ్వడం జరిగింది. 23లో 5 మందికి పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయం చేసుకొని గార్లపాటి సాహితీ పురస్కారాలు 5 మందికి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో తిరుపతి కార్పెంటర్స్ సంక్షేమ సంఘం నూతన కమిటీ నియామకం జరిగింది. ఆ సంఘం నాయకులు నూతన కార్యవర్గాన్ని తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పరిచయం చేశారు. నమస్కారం అండి, నా పేరు కేవి రత్నమాచారి. తిరుపతి కార్పెంటర్ సంక్షేమ సంఘం 7 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 8వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. ఈ సందర్భంలో కొత్త బాడీని నిర్మించుకోవడం జరిగింది.
మా సంఘానికి గౌరవ అధ్యక్షులుగా శ్రీ బలరాం రెడ్డి గారు, అధ్యక్షులుగా నేను కేవి రత్నమాచారి, ప్రధాన కార్యదర్శిగా వెలిగారు కుప్పాచారి, అలాగే కోశాధికారిగా జిఆర్ దేవరాజు ఆచార్య గారు, గౌరవ సలహాదారుగా ఎన్ మురళీ ఆచార్య గారు కొత్త బాడీని ఎన్నుకోవడం జరిగిందండి. మా కార్పొరేటర్ ఐక్యత చాలా గొప్పగా ఉంటుంది. ఇక నుంచి కూడా ఈ సంఘం ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రాయలసీమ రంగస్థలి కళాకారుల ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి స్విమ్స్ కూడలిలోని వాల్మీకి మహర్షి విగ్రహానికి పుష్పమాలలు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహర్షి వాల్మీకి జీవితం, రామాయణ రచనలో ఆయన మహత్తు, సమాజానికి ఇచ్చిన విలువలపై గుండాల గోపీనాథ్ రెడ్డి, చిత్రపు హనుమంతరావు ప్రసంగించారు. వాల్మీకి మహర్షి చూపించిన సనాతన ధర్మ మార్గం, నైతికత, ధైర్యం, ధర్మబద్ధత నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు చంద్రబాబు నాయుడు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబోలు హరినాథ్, పురోహితుడు సురేష్ స్వామి, నాగరాజు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మహర్షి వాల్మీకి గారి జయంతి సందర్భంగా స్థానిక సిమ్స్ హాస్పిటల్ కూడల్లోని వాల్మీకి మహర్షి గారి విగ్రహానికి పుష్పాలంకరణ చేశాము. ఆయనకు వందనాలు సమర్పించాము. ఈరోజు మన రామాయణ గ్రంథాన్ని మనం చదివి మన సనాతన ధర్మాన్ని మనం అందరూ పాటిస్తున్నామంటే దానికి మహాపురుషుడు మన వాల్మీకి మహర్షి గారు. ఈ ప్రతి ఒక్కరూ రామాయణాన్ని గ్రంథాన్ని చదవండి. వాల్మీకి మహర్షి గారి అడుగుజాడల్లో మనం అందరూ పయనించి మన సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను పాటించాలని కోరుకుంటూ వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆయనకి వందనాలు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడిని ఖండిస్తూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం నుండి నిరసన ర్యాలీ నిర్వహించారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై కోర్టులో దాడిని ఖండిస్తున్నామన్నారు. భారతదేశంలో ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా కుల వివక్ష వెంటాడుతూ ఉందనడానికి ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై ఒక సీనియర్ న్యాయవాది కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉండగా ప్రత్యక్షంగా తన చెప్పుతో సీజేఐపై దాడి చేయాలని ప్రయత్నించడం భారతదేశంలోనే జరుగుతోంది. కాబట్టి ప్రపంచంలో ఇటువంటి వివక్షతాపూరితమైన అనాగరిక ఘటనలు జరిగి ఉండకపోవచ్చని తెలిపారు. న్యాయ విలువలు తెలిసిన సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన న్యాయవాది తన స్థాయిని కూడా మరపింపజేసింది ఈ మనుధర్మ ఉన్మాదమని పేర్కొన్నారు. ఇంతటి అఘాయిత్యానికి పాల్పడడం దుర్మార్గమని, ఈ చర్యను తిరుపతి అంబేద్కర్ భవన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ దాడి రాజ్యాంగం మీద, భారత పార్లమెంటు మీద, భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మీద, ప్రజాస్వామ్యం మీద దాడిగా పరిగణించి ఆ లాయర్పై దేశద్రోహం కేసు పెట్టి బహిరంగంగా ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. నిన్నటి దినం అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం అయినటువంటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ఒక మతోన్మాది, ఒక ఉగ్రవాది, ఒక చట్ట వ్యతిరేకి, ఈ దేశానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేటువంటి సంస్థలో పనిచేసేటువంటి ఒక న్యాయవాది మరి తన బూటు తీసి మరి ప్రధాన న్యాయమూర్తి పైన విసిరేసేటువంటి దుర్మార్గ చర్యకు పాల్పడడం జరిగింది. దీన్ని యావత్ భారతదేశం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు తిరుపతిలో కూడా మరి వేళ ప్రభుత్వ సంస్థల్ని, మన వ్యవస్థల్ని, మన రాజ్యాంగాన్ని మతోన్మాద శక్తుల నుంచి కాపాడుకోవడానికి, మతోన్మాదుల నుంచి కాపాడుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని అన్ని రంగాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలకు సమన్వయం అందించడానికి ఈరోజు తిరుపతిలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి నాయకులందరూ కూడా సంఘాలు, సంస్థలు, మరి మైనార్టీ నాయకులు, మరి అదేవిధంగా వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం మరి ఎవరైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో అతని పైన రాజద్రోహం చట్టం కింద కేసు నమోదు చేసి ఉరిశిక్ష వేయాల్సినటువంటి అవసరం ఉందని ఈవేళ దేశంలో ఉన్నట్టు ప్రతి పౌరుడు అడుగుతున్నారు. కాబట్టి భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో భారత రాష్ట్రపతి తక్షణం కలుగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు రఫీ హిందుస్థానీ. మిత్రులారా, ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం మనది భారతదేశంలో. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి న్యాయమూర్తిపై ఒక మతోన్మాది, ఒక లాయరు చెప్పుతో కొట్టడం
యావత్ భారతదేశం సిగ్గుతో తలదించుకునే విషయం ఇది. దీన్ని మా ముస్లిం సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. నా దేశం ఏమైపోతోంది? మత ఉన్మాదంతో, మత కల్లోలంతో ఎక్కడ చూసినా సుప్రీంకోర్టు న్యాయమూర్తికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలైనటువంటి మాకు రక్షణ ఏదని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. అదేవిధంగా మీరు మణిపూర్లో చూసే ఎంతో మంది భరత తల్లుల్ని నగ్నంగా ఊరేగిస్తున్నారు. మరి శ్రీరామ్ అని చెప్పి జై శ్రీరామ్ చెప్పకపోతే చంపేస్తున్నారు. ఏమైపోతుంది నా దేశానికి? ఈ చెడు నుంచి కాపాడేవాడు ఎవడొస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని కాపాడవలసిన అవసరం మనందరిపైన ఉంది. దీన్ని కాపాడాలంటే మొదట భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలా, అంబేద్కర్ వాదాన్ని మనం నిలబెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైన దాడి చేశారో అతన్ని తీవ్రంగా శిక్షించాలని చెప్పి రాబోయే కాలంలో ఈ ధైర్యం ఎవడు చేయకూడదని చెప్పి కూడా మరోసారి తెలియజేసుకుంటూ ముస్లిం సంఘాల తరఫున ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జైబీ ఈ రోజు ఈ భారతదేశంలో మనువాదులు మరొకసారి పిచ్చిరిల్లే విధంగా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైన మరి ఒక చొప్పు తీసుకొని దాడి చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నారంటే రేపు ఈ యొక్క భారతదేశంలో ఈ బడుగు బలహీన వర్గాలకు మరి రక్షణ ఉంటుందా అని ఒక ప్రతి భారతీయుడు కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇంత జరుగుతూ ఉంటే ఈరోజు మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ నోరు మెదకపోవడం, అదేవిధంగా మరి రక్షణ రంగాన్ని చూస్తున్నటువంటి మరి అమిత్ షా మరి దీని గురించి మాట్లాడకపోవడము అంటే వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క మనువాదులు దాడులు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క భారతీయ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎక్కడ కానీ ఇటువంటి మనువాద సిద్ధాంతం కానీ మళ్ళీ మనము 100 ఏళ్ళ తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొన్న 100 ఏళ్ళు జరుపుకున్న వల్ల అక్కడ తీసుకునే నిర్ణయాలే ఈరోజు సుప్రీంకోర్టులో మన భారత ప్రధాన న్యాయమూర్తి పైన దాడి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క భారతీయుడు కూడా గుర్తించాలి. భారతదేశంలో మరి మనువాదం నడుస్తూ ఉన్నదా, రాజ్యాంగం నడుస్తూ ఉన్నదా? రాజ్యాంగం నడుస్తూ ఉన్నటువంటి ఒక సుప్రీంకోర్టులో మరి మనువాదులు మరి మను చరిత్రని మళ్ళీ మేము తీసుకొస్తాం రాజ్యాంగ అనేటువంటి సంకేతాలని ఇస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. వెంటనే ఆ రాకేష్ కిషోర్ అనేటువంటి ఒక న్యాయవాదిని వెంటనే అరెస్ట్ చేయాలి. అతనిపైన దేశద్రోహం కేసు నమోదు చేసి ఆయన బహిరంగంగా అతను శిక్షించాలని చెప్పి తిరుపతిలో ఈ ప్రజా సంఘాలంతా కూడా ఏకగ్రీవంగా కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జ్ఞానజ్యోతిని చూపించిన మహనీయులు వాల్మీకి మహర్షి అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామాయణ ఇతిహాసాన్ని భావి భారతావనికి అందజేసిన మహనీయులు వాల్మీకి అని కొనియాడారు. ఈ సృష్టి ఉన్నంతకాలం ఆయన జీవితం స్ఫూర్తిగానే ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ బాషా, మేయర్ అముద, బీసీ సంఘాల నాయకులు షణ్ముగం, శ్రీనివాసులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆనరబుల్ మేయర్ గారికి, షణ్ముగన్ గారికి, యాజ్ వెల్ యాజ్ ఏఎన్సీ చైర్మన్, మిగతా అధికారులకి, ఇక్కడికి వచ్చిన అందరు ప్రజాప్రతినిధికి, యుగాంధ్ర గారికి నా తరఫు నుంచి నమస్కారాలు. సో ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లాలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మనం
ఇక్కడ ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసేసి వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ స్టేట్ గవర్నమెంట్ కూడా గుర్తు చేసి ఒక స్టేట్ ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేయాలి, పబ్లిక్కి తెలియాలి వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఏమేమి చేశారు, ప్లస్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి వాళ్ళు ఏమేమి పని చేశారో కూడా అందరికీ చెప్పాలి, ఇలా చెప్పడం జరిగింది. సో ఈరోజు ఇక్కడికి బేసిక్లీ సమావేశం చేయడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో కుప్పం కాన్స్టిట్యున్సీలో ఒక వాల్మీకి భవన్ ఉంది, అది పూర్తి చేయాలి. సో ఒక టార్గెట్ పెట్టడం జరిగింది. సో ఈ సంవత్సరంలోనే ఇది ఎట్లానే ఫండ్ మొబిలైజ్ చేసి పూర్తి చేయడం జరుగుతుంది. రెండోది ఇంకా గ్రౌండ్ లెవెల్లో ప్లస్ వల్నరబుల్ కాలనీస్లో, ఎస్సీ ఎస్టీ బీసీస్ కాలనీస్లో ఏమేమి సమస్య ఉన్నాయి బడ్జెట్ కేటాయించేసి ట్రూ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం పని చేయాలి. ఇది ఒక బేసిక్లీ మెయిన్ ఐడియా, మెయిన్ ఆబ్జెక్టివ్. మేము ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేస్తే, అంబేద్కర్ జయంతి చేస్తే ఆర్ వాల్మీకి జయంతి చేస్తే, ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ చేస్తే వెనక్కబడి వర్గం ముందుకు రావాలి, వాళ్ళు కూడా బేసిక్లీ వాళ్ళకి కూడా అభివృద్ధి జరగాలి. సో ఇది ఒక మన మెయిన్ ఆబ్జెక్టివ్. మనం ఎప్పుడు పని చేస్తున్నాము, ఏమైనా గ్రాంట్స్ వస్తే నాబార్డ్, 15 ఫైనాన్స్ కమిషన్, మన్రేగా, ఫస్ట్ వెనకబడి వర్గం ఏమేమి ఉంది అదే ముందుకు రావాలి. సో ఈ అన్ని సవాళ్ళు ఈ జయంతిస్ నుంచి ఒకటి మనం నేర్చుకుంటున్నాము. ఈక్వాలిటీ, సమానంగా అందరూ బేసిక్లీ పైకి రావాలి. సో ఈ సందర్భంగా వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ మనందరూ గుర్తు చేస్తున్నాము. అండ్ ఖచ్చితంగా ఇంకా చాలా పని చేయాలి, ఇంకా ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో అందరూ సహకారంతో మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తాము, పెండింగ్ ఇష్యూస్ కూడా పూర్తి చేస్తాం. శ్రీకాళహస్తి మండలంలోని అరవకుత్తూరు గ్రామంలో జాతీయ తపాలా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అరవకుత్తూరు గ్రామంలోని తపాలా కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఇన్సూరెన్స్ పథకాలు మరియు పొదుపు పథకాల గురించి అవగాహన కల్పిస్తూ ప్రచారం చేపట్టారు. ఈ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులు కోరారు. నా పేరు ఎం లక్ష్మీపతి, నేను మేలూరు శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పనిచేస్తున్నాను. మన ప్రధానమంత్రి గారు చెప్పినట్లు ఇప్పుడు జరుగుతున్న తపాలా వారోత్సవాలు 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఉన్నాయి. ఈ వారోత్సవాల్లో భాగంగా మేము ఈరోజు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్రోగ్రాంలో భాగంగా పానగల్ ఎస్ఓ నందు గల అరవకుత్తూరు గ్రామం నందు మేము ఈ అకౌంట్లు ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క వ్యక్తికి ఎస్బీ అకౌంటు, ఆర్డీ అకౌంటు, అలాగే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క అకౌంటు హోల్డర్కి ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క గ్రామాన్ని మేము సంపూర్ణ గ్రామంగా మా యొక్క తపాలా సేవలు అన్నీ పూర్తిగా అందించాలన్న ఉద్దేశంతో ఈ అరవకుత్తూరు గ్రామంలో మేము ఈరోజు ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్కరికి ఒక ఎస్బీ అకౌంట్ ఉంది, ఆర్డీ అకౌంట్ ఉంది. అలాగే ఈ యొక్క గ్రామాన్ని కూడా మన బీపీఎం గారు సంపూర్ణ సుకన్య సమృద్ధి గ్రామంగా కూడా తయారు చేశారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మేము ఇంకా మరింత విజయవంతం చేయడానికి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి మరిన్ని అకౌంట్లు చేసి ఈ గ్రామాన్ని డిజిటల్ లిటరసీ ప్రకారంగా డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీలో భాగంగా దీన్ని మరింత ముందుగా తీసుకోవడానికి, అభివృద్ధి చెందడానికి బీపీఎం గారితో సహా మేమందరం కలిసి ఈ గ్రామంలో పర్యటించనున్నాం. టీడీపీ నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. పూతలపట్టు ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, విప్ థామస్, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. దేవలంపేట దుర్ఘటనలో దొంగలు దొరికారు. బడుగు బలహీన వర్గాలకి, దళితులకి, మహిళలకి, పీడితులకి దేవుడైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టి రాజకీయ చలిగాచుకోవాలని చూసిన నీచ నికృష్ట రాజకీయాలు చేసిన నాయకులారా, ఇప్పుడేమంటారు? మీ బండారం బయటపడింది. మీరే విగ్రహాన్ని తగలబెట్టి మీ వారి చేత ప్రాపగండా చేయించి మీ మీడియాలో డప్పు కొట్టి ఇంకొకరి మీద బురద చల్లాలని చూసి ప్రజల్లో ఒక పార్టీని పలచన చేయాలని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి మీ దుష్ట పన్నాగం బయటపడింది. ఇప్పుడేమంటారు? దేవలంపేటలో ఈ దుర్ఘటనకు పాల్పడింది మీ పార్టీకి చెందినటువంటి సర్పంచ్ అని పోలీసులు నిగ్గు తేల్చారు. ఇప్పుడేమంటారు? సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అవమానించారని, వ్యక్తిగత కారణాలతో రాజకీయ కుట్రలతో విగ్రహాన్ని తగలబెట్టి రాజకీయ ప్రభావం చేసుకుంటున్నారని మేము ఆ రోజు చెప్పాం. అయినా కొంతమంది నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి కానీ, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కానీ, ఎంపీ కానీ, మాజీ ఎంపీ కానీ, లేదంటే పోటీ చేసినటువంటి అభ్యర్థులు కానీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం దేవలంపేటలోకి వచ్చి చిలక పలుకు పలికినటువంటి మీరు ఇప్పుడు ముక్కు నేలకు రాస్తారా? మీ బండారం బయటపడిందే. మరి గోవిందయ్యని అరెస్ట్ చేసిన తర్వాత మీ నోళ్ళేమయ్యాయి? సూత్రధారి పాత్రధారి గోవిందయ్యనని, దాని వెనక రాజకీయ కుట్ర ఉందని, దాని కనుక వ్యక్తిగత ప్రయోజనం ఉందని, దాని వెనక మీరందరూ కూడా స్కెచ్ చేసి పంపించారని తేలాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను ఈరోజు పోలీసులను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఇది ఒక గోవిందయ్యతో జరిగిన పనే కాదు. గోవిందయ్య వెనకాల రాజకీయ పెద్దల హస్తం కూడా ఉండి ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని కూడా నిగ్గు తేల్చాలి. లేకపోతే అర్ధరాత్రి 2 గంటల సమయంలో దుర్ఘటన జరిగితే అక్కడికి వైసీపీ నాయకులు ఎందుకు వస్తారు? గోవిందయ్యతో పాటు వైసీపీ సానుభూతి పరులు ఎందుకు వస్తారు అక్కడికి? ఒక పథకం ప్రకారం 2 గంటల నుంచి 4 గంటల వరకు సోషల్ మీడియా నాటకాలు ఆడి బల్లు పని తెల్లవారక ముందే ఊరంతా కూడా వైసీపీ నాయకులు కట్టకట్టుకొని ఎలా వాలిపోతారు? అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కన్నా ముందే, అక్కడ ఉన్నటువంటి పోలీసుల కన్నా ముందే, గ్రామ సచివాలయ సిబ్బంది కన్నా ముందే మీకెట్టా తెలుస్తుంది? అక్టోబర్ 2 midnight 2 AM అంటే ఈ సంఘటనలంతా అర్ధరాత్రి, అంటే ఒక రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న స్థానిక ఎమ్మెల్యే, మేము అక్కడ స్థానికంగా మా థామస్ గారు ఎమ్మెల్యే విప్, అంటే మా పార్టీ వాళ్ళకి కానీ మాకు కానీ అంబేద్కర్ని కాల్చే అవసరము కానీ, లేదంటే ఆ షాపుని ఫైర్ పెట్టుకునే అవసరము తెలుగుదేశం నాయకులకు కానీ పార్టీ వ్యక్తులకు కానీ అక్కడ ఎవరికి అవసరం లేదు. అప్పుడే మా థామస్ గారు చెప్పినట్టు ఎన్నికల సమయంలో ఆవిడ వారి తండ్రి డిప్యూటీ సీఎం మరియు అబ్కార్ అంటే లిక్కర్ మినిస్టర్గా కూడా పనిచేశారు కాబట్టి వారు ఆ ఎలక్షన్ సమయంలో ఏదో గొడవలు జరిగాయి అంటే అక్కడ స్థానిక నాయకుడైన సతీష్ నాయుడు మరియు ఈ సర్పంచ్ గోవిందయ్య వారికి సంబంధించిన ఆవిడ సో వీరందరూ కూడా ఆ సతీష్ నాయుడు పై టార్గెట్ పెట్టుకొని, అంటే ఒక అంబేద్కర్ విగ్రహాన్ని తగలపెట్టే క్రమంలో అక్కడ ఉండింది ఆ షాప్ ఎవరిది, ఆ విగ్రహాల పక్కనే షాప్ అలాట్మెంట్ చేసింది ఎవరు, ఆ షాప్లో ఉన్నది ఎవరు, నడుపుతూ ఉండేది ఎవరు, వారి షాప్ తగలబడి అంబేద్కర్ విగ్రహం అంటుకునింది అంటే దానికి తెలుగుదేశం నాయకులకు ఏం సంబంధము? అంటే మేము అధికారంలో ఉండే వాళ్ళని ఏ రకంగా డ్యామేజ్ చేయాలి? ఒక మంచి ఇప్పుడు థామస్ గారు కావచ్చు, మా మురళి గారు కావచ్చు, మా జిల్లాలో మేము 7 ఎవరైతే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నామో మేమంతా కలిసిమెలిసి బాగా పని చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏ సమస్య వచ్చినా కూడా కలిసిపోయి మేము రైతులది కావచ్చు, లేదంటే ఈ స్త్రీ శక్తి బస్సు ఫ్రీ ఇస్తే ఆటో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందన్నా కావచ్చు, అన్నిటిపైన ఉమ్మడిగా మేము పోయి మా ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రతి సమస్యని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి సాల్వ్ చేస్తూ ఉండేది. నచ్చకుండా ఇటువంటి వాటివి, అలాగే నిన్న మొన్న చూస్తే నా నియోజకవర్గంలో కూడా ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగితే దానికి అతనితో కూడా తిరిగే వ్యక్తిని ఎప్పుడో మేము గెలిచిపోయినప్పుడు కొన్ని పర్మిషన్స్కి మా దగ్గరికి పంపుతాడు ఒక లోకల్ లీడర్స్తో. వాడు మా దగ్గర వచ్చి పక్కన నిలబడి ఫోటో తీసుకొని వెళ్తే 24 గంటలు వాళ్ళకున్న సోషల్ మీడియాలో తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ వారు, లేదంటే ఎమ్మెల్యే అనొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి పైన మేనిఫెస్టోని చిత్తూరులో పెట్టి గడిచిన ఈ 45 రోజులుగా ఒక్కొక్క వార్డులలో రీకాల్ మేనిఫెస్టో అని చెప్పి అతన్ని కూడా పెట్టుకొని తిప్పుతూ ఆ ఇన్సిడెంట్ జరిగే కాడికి అతని అంతా చెడ్డవాడిని గ్రహించి తరిమిస్తే మేము రెడ్ కార్పెట్ వేసి పెట్టుకున్నాము. అంటే ఇప్పుడు మేమేమైనా అపోజిషన్లో ఉన్నామా పెట్టుకునేకి? 2-3 డేస్ ముందుగా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకొని ఒక పెద్ద స్కెచ్ చేసి భయంకరమైన బిల్డప్లు ఇచ్చి పెద్ద డ్రామా చేయడానికి ట్రై చేశారు. దీంట్లో వింత ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ గోవిందయ్య అనే ఒక వ్యక్తి పెద్ద డ్రామా క్రియేట్ చేసి దీన్ని స్టేట్ లెవెల్లో అలజడి సృష్టించాలని చెప్పి ప్రయత్నించాడు.
ఫైనల్గా డ్రామాలు వేసిన వ్యక్తి ఈరోజు కటకటాల వెనుక జైలుకి పోవడం జరిగింది. ఆ రోజు సుమారుగా 2:30 నుంచి 3 గంటల లోపు దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహం పక్కనే ఆనుకొని ఒక చిన్న కీతుతో వేసిన ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్ని కొంతమంది దుండగులు దాన్ని తగలబెట్టారు. తగలబెడితే సులోచన అన్న ఆవిడ ఆ షాప్ ఓనరు. ఆవిడ ఏం చేస్తుందంటే ఇమీడియట్గా ఆడుండే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలి, ఎస్ఐకి ఫోన్ చేయాలి, లేదంటే ఎస్పీ ఆఫీస్కి ఫోన్ చేయాలి. ఆవిడ వాళ్ళు ఎవరికి చేయకుండా ఏం చేస్తుందంటే గోవింద్ అనే సర్పంచ్కి ఫోన్ చేస్తుంది. అంటే గోవిందుడు అనే అతను ఏమైనా ఎస్పీనా, లేదంటే ఏమైనా సిఐయా, లేదంటే ఇన్స్పెక్టరా, నాకు అర్థం కాదు. అతనికి ఫోన్ చేస్తే అతను ఏం చేస్తాడు, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను, దీన్ని మంచిగా డ్యూయల్ బెనిఫిట్ మనం పొందొచ్చు. ఒకటి, షాప్ ఎట్లా నీకు మండిపోయింది కదా, దానికి నేను ఒక కలెక్టర్ దగ్గర చెప్పి 5 లక్షలు తీస్తాను. ఇది కాకుండా ఆల్రెడీ సతీష్ నాయుడు అనే అబ్బాయి నన్ను అక్కడక్కడ ఇబ్బంది పెట్టిస్తున్నాడు. ఆల్రెడీ ఎలక్షన్ టైంలో కూడా కృపాలక్ష్మి గంగాధర్ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి, ఎమ్మెల్యే క్యాండిడేట్గా వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆవిడ బూత్లోకి అక్రమంగా ఒక 20-30 మందిని తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ నాయన అప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి ఆ తిమురుతో లేదంటే ఆ గర్వంతో ఇంతమందిని తీసుకోపోతే అక్కడ స్థానిక టీడీపీ నాయకులు దాన్ని అడ్డుకున్నారు. అడ్డుకున్నప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే వల్గర్గా మాట్లాడి అబ్బాయిని కూడా చూడకుండా చెప్పు తీసుకుని చూపిస్తుంది. అవన్నీ కూడా వైరల్ అయింది, ఆ వీడియోలన్నీ కూడా. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు చాలా బాధాకరం. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇలా కాల్చడం, దాని గురించి ఈరోజు ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కూడా ఖండించడం చాలా బాధాకరం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంత గొప్ప మనిషో మనందరికీ కూడా తెలుసు. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు బడుగు బలిగిన వర్గాలు మంచిగా చదువుకొని ఒక మంచి స్థానాల్లో ఉంటూ ఈరోజు శాసనసభ్యులుగా మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నామంటే అది రాజ్యాంగం ఆయన రాసిన గొప్పతనం. దాంట్లో భాగంగానే ఈరోజు మేము మంచి పొజిషన్స్లో ఉండడం కూడా ఆయన రాజ్యాంగం వల్లే. ఈరోజు జీడీ నెల్లూరు నియోజకవర్గంలో థామస్ గారి ఆధ్వర్యంలో ఉన్న కాన్స్టిట్యున్సీలో ఒక వైసీపీ సర్పంచ్ ఒక బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కాల్చడం చాలా అన్యాయం. ఇది వైసీపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉంటున్న వైఖరి. ఎందుకంటే మొదట్లో మా నియోజకవర్గంలో కూడా గెలిచిన వెంటనే కూడా ఎంతోమంది ఎన్నో దాడులు మా నియోజకవర్గంలో జరిగాయి. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన ఎంతోమంది కార్యకర్తల మీద కూడా దాడులు చేశారు. ఇది మొదటి నుంచి కూడా వాళ్ళ వైఖరి అలాగే ఉంది. ఇప్పటికి కూడా మారకుండా ఇంకా విగ్రహాల్ని కాల్చడం కూడా చాలా అన్యాయం. ఇది ముక్త కంఠంతో మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు కులాలకు అతీతంగా మనందరం కూడా ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తున్నాం. అలాంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని కాల్చడం చాలా అన్యాయం. ముఖ్యంగా భారతదేశంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు దైవంతో సమానమైన అంబేద్కర్ గారిని రాజకీయాలకు వాడుకోవడం చాలా దురదృష్టకరం. ఈ దేశంలో ఏ ఇష్యూ చేయాలన్నా, ప్రజల మధ్య విభేదం సృష్టించాలన్నా కూడా ఆయన విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయన కూల్చడము, ఆయన కొట్టడము, లేదా కాల్చడము, ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. మీరు దీన్ని హిస్టారికల్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఇన్సిడెంట్లన్నీ కూడా 2 పార్టీలే చేస్తున్నాయి దేశంలో. ఒకటి కాంగ్రెస్ పార్టీ, 2 వైఎస్ఆర్సీపీ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా క్రమశిక్షణ ఉల్లంఘించి, మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరు కూడా క్రమశిక్షణ ఉల్లంఘించి ఏ రోజు కూడా ఇటువంటి నీచ పనులు, పాప పనులు కూడా మా వాళ్ళు ఎప్పుడు చేసిన పాపాలు కూడా. దయచేసి ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి, సోదరులందరికీ కూడా ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది. ఉదాహరణ గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే
మాకు 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్ ఉంటాయి. 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్స్లో గంగాధర నెల్లూరులోనే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. బికాజ్ అది వెనకబడి ఉండడం వల్ల కానీ లేదా ఎస్సీ కాన్స్టిట్యూన్స్ వల్ల ఎందుకో కలెక్టర్ గారు కూడా వెనకబడిన ప్రాంతంగా ఉంది కాబట్టి దాని మీద డెవలప్ చేస్తుంది. అక్కడ కూడా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నా అంటే వర్కులు నామినేషన్కి వచ్చే వర్కులు కూడా మీరు ఎక్కడ ఎస్టీలో లేని విధంగా ఎస్సీలకు అందరూ కూడా వర్కులు ఇచ్చి ఆ కాన్స్టిట్యూన్స్లో ఆయన ఎస్సీలంతా కూడా ఆకట్టుకున్నాడు. ఈరోజు ఓసీలకు ఈక్వల్గా గంగాధర నెల్లూరులో ఎస్సీలు కూడా పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారు. ఆ విధంగా పార్టీ తెలుగుదేశం పార్టీ కృతనిశ్చయంతో ఎస్సీలు ఈరోజు పూర్తిగా మా వైపు మళ్ళీ దానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి ఇన్సిడెంట్లు ఎక్కడో ఒక చోట క్రియేట్ చేసి నాట్ ఓన్లీ ఇన్ గంగాధర నెల్లూరు, దేవలంపేట, రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ముఖ్యంగా కోస్తా లాంటి చోట కూడా ఇవన్నీ క్రియేట్ చేసి వాళ్ళ విభేదం అలాగే ఉండాలా, మేము సేవ చేయకపోయినా మా ఓటు ఉండాలా, ఈ వర్గాలు మాత్రమే ఉండాలన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ చేసిన దుశ్చర్య. ఇందులో భాగంగానే ఆ ధర్మ గోవింద్ ఆయన ప్రేరేపించి ఆయన ద్వారా దానంతా కాల్పించి విగ్రహానికి ఆ మసి మాకు పూసేదని ట్రై చేశారు. మేమేం చెప్పామంటే ఇప్పుడు డెవలప్ అయింది, ఫోన్స్ ఎవరెవరు వాడారు ఆ టైంలో 2 గంటల నుంచి 2 గంటలకు కాలింది. యాక్చువల్గా 4:30 కంప్లైంట్ ఇచ్చారు. నేను ఐ విట్నెస్ అన్నాడు. ఐ విట్నెస్ అన్నవాడు పట్టుకోవాలి కదా, అంబేద్కర్ విగ్రహం కాల్సిన వాడు పట్టుకోవాలి కదా, పట్టుకోలేదు. నెంబర్ 1 పాయింట్. ఎక్కడో ఉన్నవాడు అక్కడ కిందకు ఉచ్చబోస్తా ఉన్నాడు. వాళ్ళు వెళ్ళాడో 2-3 కిలోమీటర్లు అవుతుంది, 10 కిలోమీటర్లు అవుతుంది. వాడు అక్కడ వచ్చి ఉచ్చబోస్తున్నాడంట. అప్పుడు దాన్ని చూసా అంటారు. ఇవన్నీ మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం. ఇదేది నమ్మసకంగా లేదండి. మా వాళ్ళు చేస్తుంటే కూడా మీరు అరెస్ట్ చేసుకోండి, మా వాళ్ళ మీద కేసులు పెట్టండి, కానీ వాళ్ళ వైపు కూడా మీరు క్లియర్గా ఆలోచన చేయండి అంటే అప్పుడు వాళ్ళు కన్సిడర్ చేసి మొత్తం కూడా ఆ డేటా, టెలిఫోన్ డేటా తీసుకున్నారు, డాగ్ స్క్వాడ్ని తెప్పించారు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళ సాక్ష్యము, అక్కడ కెమెరా కూడా ఉంది, ఒక కెమెరా కూడా ఉంది. కెమెరా నుంచి కూడా ఎవిడెన్స్ తీసుకొని పకడ్బందీగా దీన్ని మనం ఆశామాషిగా చేసేస్తే మీ పార్టీ వాళ్ళ అధికారులతో చేసి అనుకుంటారండి. మేము అలా చేయము. కేసుని కంప్లీట్గా స్టడీ చేసి ఎక్కడెక్కడ ఏం జరిగిందో ఆధార్తో సహా మేము ఫ్రేమ్ చేస్తాం. దీన్ని వెనక ఉన్న వాళ్ళు కూడా మేము ఎవరిని వదిలిపెట్టడం జరిగింది. విగ్రహాలని జాతికి సర్వీస్ చేసిన నాయకుల విగ్రహాలు ఎవరైనా పార్టీలకు అతీతంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసలు ఇక్కడ జరుగుతుంది గంగాధర నెల్లూరులో గడిచిన 2-3 రోజులుగా అంబేద్కర్ గారి విగ్రహానికి అవమానం జరిగిందనేది సమస్య, లేక తెలుగుదేశం పార్టీ చేసిందని బురజల్లటం వాళ్ళ సమస్య అని అర్థం కాని పరిస్థితిలో ఒక రోజు మొత్తం నడిపించిన విషయం మీ అందరికీ తెలిసిందే, మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా జగన్మోహన్ గారిని 2 క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారికి 125 అడుగుల విగ్రహాన్ని పెడతాం స్వాగతీయమే, కానీ స్వాగతిస్తాం కానీ ఆయన ఆశయాలను కానీ ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ కానీ మీరు పాటించాల్సిన అవసరం ఉంది. 2-3 ఇష్యూలు చెప్తుంది. అంబేద్కర్ గారు హిందూ యాక్ట్ బిల్ 1951లో పార్లమెంట్లో పెడితే మొదటి న్యాయశాఖ మంత్రిగా కాన్స్టిట్యూషన్ రాసిన అంబేద్కర్ గారే కాన్స్టిట్యూషన్ ఎక్కడ బిల్ పాస్ అయిపోతే మంత్రి రాజీనామా చేయాలని ఎక్కడ రూల్ లేదు. కానీ తను న్యాయశాఖ మంత్రిగా హిందూ యాక్ట్ బిల్లు ప్రవేశపెట్టి దాంట్లో హిందూ యాక్ట్ బిల్లో కూడా చాలా సెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఆడవాళ్ళకు కూడా ప్రాపర్టీలో షేర్ ఇవ్వాలని ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కానీ బిల్లు వీగిపోయింది. వెంటనే ప్రైమ్ మినిస్టర్ వద్దన్నా కూడా ఆ రోజు నెహ్రూ గారు వద్దన్నా క్యాబినెట్లోంచి బయటకు వచ్చి రాజీనామా చేసి ఈ రాజీనామా చేయడం అనే సాంప్రదాయాలను అంబేద్కర్ గారు రాజ్యాంగం ఎట్టయితే రచించాడో సాంప్రదాయాలు కూడా నెలకొల్పాడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా. అలాంటి మహానుభావుడు తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానీ కాన్స్టిట్యూషన్ని రాసిన కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది పాటించాడని అడుగుతున్నాం. రాజ్యాంగంలో ఒక పార్టీకి 11 సీట్లు వస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని దాంట్లో రాసి ఉందా, ఇవ్వలేదని ఎల్లక్కర్లేదని కాన్స్టిట్యూషన్ చెప్తుందా? 11 మంది శాసనసభ్యులు మీరు తక్కువ మంది గెలిస్తే ఎల్లక్కర్లేదని కాన్స్టిట్యూషన్లో ఎక్కడ లేదు. మీరు భారతదేశ పార్లమెంటరీ సాంప్రదాయాలకు గౌరవం ఎవరు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి గౌరవం ఎవరు, అలాగే అంబేద్కర్ గారు నెలకొల్పిన సాంప్రదాయాలను గాలిపి వేశారు. కైల్ అండ్ స్నిగ్ధర్ అని 1968లో బుక్ రాశారు, పార్లమెంటరీ డెమోక్రసీ, పార్లమెంటరీ రూల్ పొజిషన్స్ మీద. దాదాపు జమ్మూ కాశ్మీర్తో కలిపి 29 రాష్ట్రాలు ఉంటాయి. ఇప్పుడు ఆ 29 రాష్ట్రాల శాసనసభలకు కూడా ఆ బుక్ ప్రామాణికంగానే రూల్ పొజిషన్స్, రూల్ బుక్స్, అసెంబ్లీ రూల్స్ కానీ ఫ్రేమ్ చేసే పరిస్థితి. 15% ఆఫ్ అసెంబ్లీ సీట్లు రాకపోతే 10% అసెంబ్లీ సీట్లు రాకపోతే అంటే 170 అంటే 18 వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. గతంలో
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు ఉంటే 4 తెలుగుదేశం ఎమ్మెల్యేని ఒకే ఒక శాసనసభ్యుడు జనసేన నుంచి రాపక వరప్రసాద్ని తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోకూడదు అనుకున్నప్పుడు ఆ రోజు మీకు రూల్ ప్రొవిజన్ కరెక్టే కానీ కాన్స్టిట్యూషన్లో ఉన్నది కానీ అసెంబ్లీ రూల్ బుక్ కానీ ఫాలో అయ్యారు కానీ మీకు 11 సీట్లు వచ్చినప్పుడు మాత్రం లేని హోదాని అడగటం ఎంతవరకు ధర్మం? వైఎస్ఆర్సీపీ రైతు విభాగం నాయకులు చింతేపల్లి మధుసూదన్ రెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఒక సీనియర్ లాయర్ 71 సంవత్సరాల వయసు లాయర్ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు సీజేని దాడి చేయడం అమానుషం, అప్రజాస్వామికం, యావత్ భారతదేశం కూడా బాధపడాల్సినటువంటి ఒక ఘోరమైనటువంటి సిచ్యుయేషన్. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితులకు వస్తే, రాష్ట్ర పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ కూటమి ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చారో, ఎంతమంది ప్రజల్ని, ఎన్ని వర్గాల వాళ్ళని మోసం చేశారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలతో పాటు ఎన్నో హామీల్ని, నోటుకొచ్చిన హామీల్ని, అమలుకు వీలు కానటువంటి హామీల్ని ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీలు కూడా పరిపూర్ణంగా అమలు చేసినటువంటి దాఖలాలు ఇప్పుడు రాష్ట్రంలో ఒక్కటి కూడా కనిపించట్లేదు. కానీ సూపర్ 6 అమలు అయిపోయింది. సూపర్ 6 అమలు కాలేదని ఎవరన్నా అంటే మీ నాలిక తెక్కొస్తానా, లేకపోతే మంట పెడతానా, మందమా తెలియదు, గ్యాపిచ్చి మీ నాలిక మందం అనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో భయంకరమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి చిత్తశుద్ధి, ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని మాత్రం చిత్తశుద్ధిగా అమలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. భారతదేశంలో కానీ యావత్ ప్రపంచంలో కానీ ఏ నాయకుడైనా కానీ నాణ్యమైన విద్యను ఇస్తాను, నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇస్తాను, నాకు ఓట్లేయండి అనేటువంటి సంస్కృతి ఉంది. కానీ దానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు నేను నాణ్యమైనటువంటి మందులు ఇస్తాను అని ప్రజల్లోకి ఓట్లను పోయినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లా ఒక్కరోజు పర్యటన నిమిత్తం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు సంవత్సరికంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని తిరుగు పయనమైన సీఎం. ప్రపంచానికి జ్ఞాన జ్యోతిని చూపించిన మహనీయులు వాల్మీకి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అధికారికంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అధికారులు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడికి యత్నించడం హేయమైన చర్య. తిరుపతిలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.